ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు రాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మిస్టర్ ర్యాంపో. సో ఈ రోజు టాపిక్ వచ్చేసరికి ఎక్కడో ఇంగ్లాండ్ లో సివిల్ ఇంజనీర్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి మన దగ్గర దాదా సాహెబ్ పాల్కే అవార్డు ఎలా తీసుకున్నాడు, తను సైమా తరపు నుంచి ఉత్తమ ఉన్నటువంటి కేటగిరీలో అవార్డు ఎలా తీసుకున్నాడు, తన జర్నీ ఎలా ఉందన్నది మీకు చెప్పబోతున్నాను. చెప్పు నన్ను ఎవరిదాన్ ఇస్ మిస్టర్ నవీన్ పోలీస్ శెట్టి. రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఇతని జర్నీ చాలా మనకి మనిషి కనిపించడానికి చాలా సరదాగా కనిపించినప్పటికీ కూడా ఇతని జర్నీ చాలా కష్టమైన జర్నీ అండి. చాలా స్ట్రగుల్స్, చాలా అప్ అండ్ డౌన్స్ ఇతను అయితే ఫేస్ చేసుకుంటూ ఈ రేంజ్ కి అయితే వచ్చాడు. 1500 పైగా ఆడిషన్స్ అయితే ఇచ్చాడు అనమాట. అంతేకాకుండా తెలుగులోను ప్లస్ హిందీలో నార్త్ సైడ్ కూడా కొన్ని టీవీ ఛానల్స్ లోను కొన్ని షోస్ లోను చాలా చాలా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ కూడా ఏ రోజు తన హోప్ అయితే వదులుకోలేదు. సివిల్ ఇంజనీర్ గా తన సెటిల్ లైఫ్, సెటిల్ శాలరీ వచ్చినప్పటికీ కూడా తనకు సినిమాలో ఉండాలి, సినిమాలు చేయాలనే ఒకే ఒక ఆలోచన తన ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి రప్పించింది. ఇండియాలో పర్టికులర్ గా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడండి. ఒక్కొక్క టైంలో జాబ్ కోసం ఏ జాబ్ వస్తే ఆ జాబ్ గోస్ట్ రైటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న క్యారెక్టర్స్ ప్లే చేస్తూ కూడా ఒకనొక టైంలో తనకి మంచి క్యారెక్టర్స్ పడ్డా కూడా సరైన రావాల్సిన గుర్తింపు అయితే రాలేదు. ఎందుకంటే అందుకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే వన్ నేనొక్కడు సినిమాలో మహేష్ బాబుతో పాటు ఒక క్యారెక్టర్ లో తను యాక్ట్ చేశాడు, బట్ అనుకున్న గుర్తింపు రాలేదు. ది గ్రేట్ డైరెక్టర్ ఉన్న శేఖర్ కమ్ముల సంబంధించి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో కూడా తను యాక్ట్ చేశాడు, బట్ గుర్తింపు రాలేదు. బట్ స్ట్రగుల్ చేసి బట్ వన్ డే తనకంటూ ఒక రోజు వస్తుందని నమ్మాడు. వచ్చింది ఆ రోజు 2019 శ్రీనివాస్ ఏజెంట్ ఆత్రేయ ఈ మూవీ తరపు నుంచి తన హీరోగా పనిచేస్తూనే హీరోగా యాక్ట్ చేసింది కూడా ఇదే మూవీకి తను గోస్ట్ రైటర్ కింద అంటే కో రైటర్ కింద రైటింగ్ కూడా తను ప్రిపేర్ చేశాడు అనమాట. సో అనుకున్న విధంగానే ఈ మూవీ తను వెయిట్ చేస్తున్నటువంటి సక్సెస్ కి ఈ మూవీ కారణమైంది. ఈ మూవీ 2019 లో వచ్చిన మూవీ. ఈ మూవీ తన ఫస్ట్ డెబ్యూ మూవీతోనే తను దాదా సాహెబ్ పాల్కే అవార్డు అయితే తను పొందడం జరిగింది. ఆ తర్వాత నుంచి తను ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత 2021లో వచ్చినటువంటి జాతి రత్నాలు మూవీ ద్వారా తనకు సైమా అవార్డు కూడా వచ్చిందండి. ఇప్పుడు ఆ తర్వాత హ్యాట్రిక్ హీరోగా తను మారాడు అనమాట. తను 2023లో వచ్చినటువంటి అనుష్క శెట్టితో తను చూసిన మూవీ వచ్చేసరికి మిస్టర్ శెట్టి మిస్టర్ పోలీస్ శెట్టి అనే మూవీ ద్వారా ఇది కూడా తోడుగా అనుకున్నది హిట్ కాకపోయినప్పటికీ కూడా కమర్షియల్ గా ఈ మూవీ కూడా హిట్. ఎందుకంటే ఈ మూవీ పెట్టిన బడ్జెట్ కి కమర్షియల్ గా చూసుకుంటే ఈ మూవీ కూడా హిట్ అయింది. సో హీజ్ ఎ హ్యాట్రిక్ హీరో. ఇప్పుడు ఇతని గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు 2026 సంక్రాంతి గురించి మీ అందరికీ బాగా తెలుసు. చాలా చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి ఈ సంక్రాంతికి. అట్లాంటి సంక్రాంతి సీజన్ కూడా ఇతను జనవరి 14న అనగనగా ఒక రాజు మూవీ ద్వారా రాబోతున్నాడు. ఎందుకంటే సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ కూడా తను తీసుకున్న ఒక డేరింగ్ స్టెప్ ఇది అనమాట. ఎందుకంటే ఇప్పటికే సాంగ్ ఒకటి రిలీజ్ అయింది, భీమవరం బాలం అనే సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా ఇంత పెద్ద హీరోల మధ్య ఏ మాత్రం భయం లేకుండా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి రెడీకి వచ్చాడు అనమాట. సో మనం ఖచ్చితంగా తను అప్రిషియేట్ చేయాలి. తన జర్నీ చాలా ఇన్స్పిరేషన్ జరిగింది అనమాట. సో ఈ జర్నీ మీలో ఎంత మందికి నచ్చింది? సో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నేను మిస్టర్ ర్యాంపో.